నేను చెప్పేది విను. ఆ రోజు జింగురబా గుట్ట మీద నీకు అగ్నిశుద్ధి జరిగిన విషయం నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. దిగుకి అస్సలు చెప్పకూడదు. నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు చెప్పావని తెలిసిన మరుక్షణం నీ భర్తని చంపేస్తాను, వాడి ప్రాణాలు తీస్తాను. సకు 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 ఎవరో నా రెండు చేతులు లాగుతున్నారు. చేతులు కాలిపోతున్నాయి, మండుతుంది. సకు నువ్విక్కడున్నావా? మీరు బాగా అలసిపోయారు కదా, తీసుకోండి, పానకం తాగండి. సక్కు అక్క పుట్టింటికి వెళ్ళింది. అక్కకి ప్రాణాపాయం ఉంది. తనని కాపాడుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది. సకు నిన్ను కళ్ళారా చూశాక నా మనసు ఇప్పుడు కుదుటపడింది. సకు నీకోసం నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? సకు మెట్ల దిగు. నేనొచ్చేశాను కదా, నీకు ఏ భయం లేదు. నా దగ్గరికి రా. సకు నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? సకు అరే, నువ్వు ఇలాగే బిక్కుమొహంతో ఉంటే జరిగిందేంటో నాకెలా తెలుస్తుంది? ఇలా రా. నువ్వెందుకు భయపడుతున్నావు సకు? అక్కడెవరున్నారు? ఎందుకని చూస్తున్నావు? అరే సకు, అక్కడ ఎవ్వరూ లేరు. నువ్వెందుకు భయంగా అటు చూస్తున్నావు? ముందు చెప్పు, అక్కడ నిప్పెలా అంటుకుంది? నువ్వే నిప్పంటించావా? సకు, నేను నిన్ను ఏమడుగుతున్నాను? ఎవరు నిప్పు పెట్టారు? ఆ రోజు జింగురబా గుట్ట మీద నీకు అగ్నిశుద్ధి జరిగిన విషయం నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పావని తెలిస్తే నీ భర్తని చంపేస్తాను, వాడి ప్రాణాలు తీస్తాను. నాకు అయోమయంగా ఉంది. ఎంత పిలిచినా రావడం లేదు. బిక్కుబిక్కుమంటూ చూస్తున్నావు, జవాబు చెప్పట్లేదు. నేను ఏమని అర్థం చేసుకోవాలి?